తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని, అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించానని తెలిపారు. తాను చేయని తప్పుకు గత 4 ఏళ్లుగా ఎంతో మనోవేదనకు గురయ్యానని వాపోయారు. ఆ కష్టకాలంలో స్వామివారే తనకు అండగా నిలిచారని పేర్కొన్నారు. తన కష్టాలు తొలగి న్యాయం చేకూరితే కాలినడకన తిరుమలకు వచ్చి దర్శించుకుంటానని మొక్కుకున్నానని, ఆ మొక్కును తీర్చుకునేందుకే అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమల చేరుకుని స్వామివారిని దర్శించుకున్నట్లు కవిత వెల్లడించారు. Baby excited. అందరికి రోజు ఈ టైంకి డ్యూటీ ఉంటుందా? ఎవరో ఒకరు వస్తూనే ఉంటారా? మేడం ఇంగ్లీష్లో బయట ఉంటుంది. విజయవాడ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. బాయ్. థ్యాంక్ యూ అందరికీ. ఎట్లా హెల్తీ. థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ. సీ యూ. అందరికీ నమస్కారం. నేను గత 4 సంవత్సరాలుగా పడుతున్నటువంటి మనోవేదన ఆ స్వామివారి దయ వల్ల మరి కంప్లీట్గా నేను ఏదైతే చెప్తూ వచ్చానో, సత్యం నా వైపు ఉంది, న్యాయం నా వైపు ఉంది, భగవంతుడు నా వైపు ఉన్నాడని చెప్తూ వచ్చాను. అదే నిజమని రుజువు చేస్తూ కంప్లీట్గా కోర్టులో మరి క్లీన్ చీట్ రావడంతో స్వామివారికి కాలినడకన వచ్చి మొక్కు చెల్లించుకుంటానని అనుకున్నాను. దానికోసం ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. నిన్న కాలినడకన కొండకెక్కి ఈరోజు పొద్దున్నే స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ఇంటి పార్టీగా పనిచేయడానికి ఫ్యూచర్లో పొలిటికల్ పార్టీని కూడా పెట్టబోతా ఉన్నాను. కాబట్టి దానికి కూడా ఖచ్చితంగా స్వామివారి ఆశీస్సులు ఉంటాయి, దయ ఉండాలని చెప్పి కోరుకొని మరి వాళ్ళు దర్శనం చేసుకోవడం జరిగింది. నేను ఎప్పుడు తిరుమలకు వచ్చినా ఒకటే కోరుకుంటాను, తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి, ఆంధ్ర ప్రజలు బాగుండాలి. రాష్ట్రాలుగా మనం విడిపోయినా కూడా ప్రజలుగా కలిసి ఉండాలి, ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదే జరగాలని చెప్పి మళ్ళీ ఒకసారి ఆ భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై ఆంధ్ర. 2 నిమిషాలు డిస్టర్బెన్స్ చేద్దాం. కింద నాకు కొద్దిగా చూసుకున్నా
పిల్లలు జాగ్రత్త. శ్రీనివాస గోవింద గోకులనందన గోవింద గోవింద వైకుంఠవాస గోవింద కైలాసవాస గోవింద 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 భజ గోవింద 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 భజ గోవింద గోకులనందన గోవింద 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 భజ గోవింద గోకులనందన గోవింద లోక కళ్యాణధీశ గోవింద వైకుంఠవాస గోవింద గోవింద నందనందన గోవింద గోవింద భజ గోవింద గోకులనందన గోవింద గోవింద గోకులనందన గోవింద గోవింద శ్రీనివాస గోవింద 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 హరి గోవింద శేషాద్రివాస గోవింద గోవింద తిరుమల వాస గోవింద అన్నా 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 ఫ్యూచర్ అన్నా అన్నా గోవింద భక్తవత్సల గోవింద మేడం 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 గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద 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 హరి గోవింద దుష్ట సంహార గోవింద చెయ్యి ఎంత పెట్టి వెనక్కి ఏడుకొండలవాడ గోవింద 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 శివ గ్రూప్ ఫోటో ఉంది సార్, గ్రూప్ ఫోటో అక్కడికి వచ్చి దండం పెట్టుకోండి గోవింద బాబు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద శివ తెలంగాణ నుండి పెద్ద ఎత్తున జాగృతి శ్రేణులు మా కుటుంబ సభ్యులు అందరం కూడా కదిలి వచ్చినాం. గత 4 సంవత్సరాలుగా కక్షపూరితంగా కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి అక్రమ కేసులతోనే నానా అవస్థలు పడి మరి మొన్ననే కోర్టు చాలా అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చి అసలు కేసులో కానీ కేసు పెట్టడానికి కానీ ఛార్జ్షీట్ వేయడానికి కానీ ఇందులో ఏమీ లేదని చెప్పి పైగా ఒక సిబిఐ ఆఫీసర్ మీద కూడా ఎంక్వైరీ వేసేంత అద్భుతమైన తీర్పు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా క్లీన్ చీట్ ఇవ్వడంతో ఇది వెంకటేశ్వర స్వామికి మొక్కు చెల్లించుకోవడానికి మేము నడిచి ఇక్కడికి ఎక్కి రావడం జరిగింది. మొన్ననే ఒక 3 నెలల క్రితం కూడా నేను జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కూడా స్వామివారు వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ సమయంలో కాళహస్తికి కూడా వెళ్ళి రావడం జరిగింది. మరి ఆ మహిమ కావచ్చు మొత్తానికే కేసు లేకుండా జరిగిందని చెప్పి సంపూర్ణ విశ్వాసంతో తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వాళ్ళందరం కూడా వచ్చాం. ఆ స్వామి దయతోని ఆ స్వామి ఆశీర్వాదంతో ఫ్యూచర్లో పొలిటికల్ పార్టీ కూడా పెట్టబోతా ఉన్నాం. మరి తెలంగాణ ఆడబిడ్డలు, ఆంధ్ర ప్రజలు, యావత్ దేశం కూడా ఏ విధంగా ఒక ఆడబిడ్డని 5.5 నెలలు జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టి నీలాపనిందలేసి 4 సంవత్సరాలు మానసిక క్షోభకు గురి చేశారో చూశారు. కాబట్టి ఖచ్చితంగా నా పక్షాన నిలబడతారని, నా నిజాయితీని గమనిస్తారని నేను కోరుకుంటున్నాను.
మరి మేము పెట్టబోయేటటువంటి ఆ పార్టీకి వెంకటేశ్వర స్వామి దయ సంపూర్ణంగా ఉండాలని కూడా రేపు కోరుకుంటాం, మొక్కుకుంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.